ఉన్నారు కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు అందుకోసమే ఇంతమంది అన్నలకు ఎందుకు కడుతున్నా అంటే చెల్లికి సైడిజం ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనారా? థ్యాంక్ యూ కాదు థ్యాంక్ యూ. ఊకే ఈ ఫోన్ 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 ఏం చేద్దామంటావు మరి? కోరుకుంటున్నాను మిస్టర్ అరవింద్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇది కాలు మొక్కుతుందంటే నాకు షాక్ అవుతాను చిన్నప్పుడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మేమైతే చాలా 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 బాగున్నాం. కానీ మా మమ్మీకే కొంచెం ఫీవర్ కోల్డ్ ఉంది, సో సిక్ అయి ఉందన్నమాట. కానీ రక్షాబంధన్ కదా ఈరోజు, మంచిగా రెడీ అవుతుంది అక్కడ. నేనైతే రెడీ అయిపోయినాను రాఖీ కట్టేయడానికి మా అన్నయ్యకి ఇంకా సంజయ్ అన్నకి ఇంకా అభి అన్నకి ఇలా ముగ్గురు కడతా. ఇంకా అన్నలు ఉన్నారు కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు అందుకోసమే. ఇంతమంది అన్నలకు ఎందుకు కడుతున్నా అంటే చెల్లికి సైడిజం ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనారా? అట్లేం కాదు, అన్నలు అంతే. నా అన్నలు అన్నట్టు నేను ఫీల్ అవుతా అందుకోసమే. మళ్ళీ ప్లస్ ఏంటంటే నేను ఫస్ట్ రాఖీ కట్టిన తర్వాత మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నలకు కట్టుకుంటారు. సో నేనైతే ఫస్ట్ రాఖీ కడతా. ఇంకోటి ఏంటంటే మా అన్నయ్య పొద్దున్నే లేచి రాఖీ కట్టించుకోవాలి కదా 9 o'clockకి. అట్లా వాడు 10 o'clock వరకు అనుకున్నాడు, లేపినా లేస్తలేడు. ఆ తర్వాత అక్కడికి నన్ను రాఖీకి తీసుకోవద్దా అని అటేటో టిఫిన్కి తీసుకెళ్ళండి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ రాఖీ కొనుక్కొని ఇంటికి వచ్చినా వాడేమో అక్కడ తల పట్టుకుంటున్నాడు. నేనేమని చెప్దాం అనుకున్నానంటే సారీ వాడు ఏమని చెప్పిండంటే నాకు మంచిగా అన్న టెంపుల్కి వెళ్ళిండు, నా కోసం చెల్లి కోసం పోయిండు, మంచిగా మొక్కుకొని వచ్చి చెల్లి బాగుండాలి అని వాడికి అట్లా అనిపించింది. కాకపోతే అక్కడ ఏం లేదు, జరిగిందే ఇది. అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నలు. సో లెట్స్ గో. హ్యాపీ రక్షాబంధన్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు థ్యాంక్ యూ. వెళ్ళి ఆడుకోమ్మా. ఏది కట్టాలి చెప్పు నీకు? మన సెల్ఫీ చేసాం. ఫోన్ పక్కన పెట్టు. ఎప్పుడు కానీ ఊకే ఈ ఫోన్ 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 ఏం చేద్దామంటావు మరి? మన బంధం ఎప్పటికి ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను మిస్టర్ అరవింద్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నెక్స్ట్ ఈ అన్న ఎప్పుడు బిజీ, ఫోన్ 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 పెట్టేసా దీనిలో కాలేజీలో కాబట్టి ఫోన్ వాడతారు. నువ్వు జరిగిట్టు మీ రౌండ్ అయిపోయింది. కాదు ఇలా రాఖీ పేరు అని చెప్పి మా జేబులు ఖాళీ చేస్తున్నారు నాకు తెలుసు. మరి ఎందుకు వచ్చిందన్న రాఖీ? ఏమిటండి మీరు మాట్లాడేది? రాఖీ కాల్ చేసుడే, పెళ్ళి అయినప్పుడు పెళ్లి చేసుడే, ఖాళీ చేసుడే. నేనే తెచ్చుకున్న పైసలు పెట్టి స్వీట్ నాకే ఇది పెట్టు. అగిరేమో ఒకటి వాడు అడిగిందే పెట్టి మళ్ళీ లొల్లు పెడతాను. లేకపోతే నీకు తిను. హ్యాపీ రాఖీరా. నాకు అద్దు, నేను స్వీట్ అయిపోయినా కొంచెం కొంచెం తిను, అన్నయ్య పెడుతున్నాడు కదా. కొంచెమే కొడతా చెప్తాను. నువ్వేమన్నా స్వీట్ కొంచెమే తింటా ఉన్నావు. అయిపోయింది కొంచెం. ఇదే దాన్ని కొద్ది కాసేపు అయితే మళ్ళీ నేనే పెడతా నేను పెట్టాను రా.
ఎటు నుంచి దింపుతావు ఎట్లా దింపుతావు చెప్పే ఇటు. ఇటు కాదు అటు ఎట్టి పడ కన్ఫ్యూజ్ అవుతుంది వెయిట్ చేస్తుండే ఎట్లా వెయిట్ చేస్తాను చూడండి. రెడీ 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 దూరం తిప్పి ముఖం కాలి అసలుగా మాకు అసలుకి ఉన్నదే అంత అంత ముఖం అమ్మ ఇప్పుడు రియలైజ్ అయినా నువ్వు? చాలా చిన్న దీపం తాగు అమ్మ దొంగ. ఆడున్న పైసలు పట్టుకొని వేసినావు తప్ప అమ్మ దొంగ. ఇప్పటికి 5 రూపాయలు చాలు. ఇంకో అదంతా కాదు ఇప్పుడు నీకు ఐఫోన్ కొనిచ్చాడు ఒక లెక్క కాదు నాకు నిన్నెవరు నువ్వు అడుగుతారురా ఇప్పుడు కాదు ఐఫోన్ కొనిచ్చినాక నీకు గిఫ్ట్ ఇచ్చినాక నువ్వు ఏడుస్తావు చూడు అది చూడలేక నేను పోతా అందుకే నీకోసం అని ఇంకో గిఫ్ట్ తెచ్చిన 11 రూపాయలు పెట్టామని నాకు ఒక అయ్యగారు చెప్పిండు అంత మించి ఎక్కువ పెట్టద్దట ఈ రాఖీకి రీల్ కాదు అది రియల్ అయ్యగారు చెప్పిండు నాకు ఏంటి బాబా అన్న ఇంకోసారి రీల్ కాదు అది రియల్ అయ్యగారు చెప్పిండు నాకు మొన్న పోయినా పోతే 11 రూపాయలు ఇచ్చాను 11 రూపాయలు 7 రూపాయలు 3 రూపాయలు రాఖీ కట్టించి ఆప్యాయతన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు. కాదు నాకు అంటే ఇది కాలు మొక్కుతుంది అంటే నాకు షాక్ అవుతాను చిన్నప్పుడు 10వ తరగతిలో 4 ఎక్కువ మార్కులు తెచ్చుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత సంతోషం ఉంటుందో మా కాలు మొక్కించుకున్నప్పుడు అంత సంతోషం ఉంటుంది సంతోషం కదా. ఎక్కువ నువ్వు ఎంత మొక్కినా నీకు 5 రూపాయలు ఇస్తాడు ఎక్కువ హ్యాపీ రక్షాబంధన్. ఇలా వాళ్ళు కూడా డబ్బులు దొబ్బేస్తా ఉంటారు జాగ్రత్తగా తక్కువ డబ్బులు ఉంచుకోండి జేబుల్లో. మీరైతే గిఫ్ట్లు ఇవ్వాలి అడుక్కున్నట్టు ఉన్నది మరి అడుక్కోకుండానే 5 రూపాయలు బిల్ వేసాను నేను 11 రూపాయలు ఇచ్చిన అందుకే అకౌంట్లలో కూడా ఉంచుకోకూడదు అంతే ఉంచుకోండి లిమిట్. సో సాడ్. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ మీరు మీ చెల్లిలతోని మంచిగా రాఖీలు కట్టించుకోండి. ఇంకా చెల్లెలు మీరైతే అన్నల దగ్గర నుంచి తమ్ముళ్ళ దగ్గర నుంచి అయితే పైసలు కొట్టేసేయండి మంచి ఎంజాయ్ చేయండి. ఇక అంతే నేను చెప్పాలి తెలుసుకుంది. మాలాగనే ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. సరే చేసిన కామెడీ చాలు కానీ సబ్స్క్రైబర్స్కి విషయం చెప్పు. సో మీరు కూడా రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ మంచిగా అన్నలు చెల్లిళ్ళు అక్కలు తమ్ముళ్ళు హెల్తీగా ఉండాలనేసి అనుకుంటున్నాను. అన్నదమ్ములు మంచిగా పైసలు సంపాదించేసి చెల్లిళ్ళకి పెట్టాలి అక్కలకు పెట్టాలి ఇట్లాంటి రక్షాబంధన్లు వచ్చినప్పుడు. ఎప్పుడు పైసలేనా నేను అవ్వ పైసలు ఇది కూడా పైసల కోసమే అందరికి అందుకే ఇప్పుడు పైసకి వాల్యూ ఇస్తుంది. పైస లేకపోతే ఏముండదు. పైస ఉంటేనే ఏమన్నా కొనుక్కోగలం ఏమన్నా తినగలం తెలుసా? తెలియదా? ఇక మేము ఇచ్చే పైసలతో నువ్వు అన్ని కొనుక్కుంటావు. ఇక ఇచ్చింది ఎంత 16 రూపాయలు ఇద్దరిది కలిపితే చిప్స్ ప్యాకెట్ కూడా రావు. చిప్స్ ప్యాకెట్ రాదా? 3 చిప్స్ ప్యాకెట్లు వస్తాయి 5 రూపాయలు 5 రూపాయలు ఎందుకు ఇంకా రూపాయి తిండి బాధ్యతడు ఇంకొక రూపాయి నీకు ఉంటుంది అది మన సంవత్సరం దాకా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే సంజయ్ నాకును ఇంకా మా అన్నయ్యకి అయితే కట్టేసినాం కదా. ఇప్పుడు అభి అన్నకు కట్టాలి. ఇంతసేపటి దాకా చేసింది మొత్తం ఫన్ అన్నమాట. అంటే బ్రదర్స్తో అట్లనే కదా ఉండేది ఎప్పుడు. కానీ రక్షాబంధన్ నేనేం అడిగాను జస్ట్ నార్మల్గా ఫన్ ఉండడానికి. ఇప్పుడు నాకు పైసలు కావాలి అది ఇది అని అన్నాను కానీ నార్మల్గా అయితే ఏం కాదు. జస్ట్ అది ఓన్లీ ఫన్ మాత్రమే. మీరు ఏం ఇట్లా పైసలు కావాలి ఎక్కువ అన్నట్టుంది అని ఏం అనుకోకండి. ఈ రాఖీ కట్టిన అంటే ఏమో తెలియదు ఒక మంచి అన్న వాళ్ళని నాకైతే ఫీల్ వచ్చింది. దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పొచ్చు. అందుకోసమే ఇంకా నెక్స్ట్ వెళ్ళి ఇప్పుడు అభి అన్నకి రాఖీ కట్టేద్దాం.
చెప్పినట్టుగా ఈ అన్న వాళ్ళతో అయితే నాకు మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు అభి అన్నకు కట్ట కదా, అభి అన్న వాళ్ళు అన్న లేరు, నిఖిల్ అన్న. చాలా మిస్ అవుతున్నా నిఖిల్ అన్నని. యాక్చువల్గా ఎంత ప్లాన్ చేసుకున్నానో అన్నలు ఇద్దరికి మంచిగా కడదామనేసి. ఆంటీ అంకుల్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మా పాపే అని చెప్పుకుంటారు. ఈ అన్న వాళ్ళిద్దరూ నాకు ఎలా అంటే బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్. అండ్ సారీ ఆంటీ రాఖీ కట్టినందుకు, బట్ ఫైన్, రాఖీ కడితేనే అన్నయ్య అని అసలు లేదు. రాఖీ కట్టకపోయినా మనసులో మా అన్న అన్నట్టు ఫీల్ ఉంటే చాలు. నాకైతే వీళ్ళతోని మంచి బాండింగ్ ఉంది. ఒక మంచి సిస్టర్ లాగా, మంచి అన్నలాగా, మంచి బ్రదర్స్ లాగా. మా బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అన్నయ్యలు ఎప్పుడు చెల్లికి రక్షణగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, లవ్ యూ సో మచ్ అన్నయ్యలు, మీ చెల్లిని ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. నన్ను ఎవరైతే చెల్లిలాగా ట్రీట్ చేస్తారో, చెల్లిలాగా ఫీల్ అవుతారో, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎట్లా అంటే మనతో కొట్లాడతారు, తిట్లాడతారు, బట్ వన్స్ మీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు మీకు చెప్పకుండా వెళ్ళి సాల్వ్ చేసేస్తారు. అట్లా ఉంటుంది అన్నమాట బాండింగ్. అంత స్ట్రాంగ్ బాండింగ్ బ్రదర్ అండ్ సిస్టర్ది. సో keep loving your brother, keep loving your sister, and lots of love. Happy Raksha Bandhan to everyone. Thank you so much for watching this video. Lots of love.